కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు. గవర్నర్కు గులాబీ దళం కౌంటర్లు. హైదరాబాద్లో కలుషిత నీటి కల్లోలం. ఇలాంటి టాప్ 9 ఏపీ టీఎస్ నగర వార్తల్ని చూద్దాం. అభివృద్ధి ప్రతిపక్షాలకు కనిపించడం లేదని మండిపడ్డారు సీఎం జగన్. ఇక్కడ అనేక విధాలుగా రచ్చ చేస్తున్న ఆ నేతలు ఢిల్లీలో ఏపీ పరువును దిగజార్చుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలందరి దీవెనతో ముందుకు వెళ్తున్న తనను ఎవరూ ఏమీ చేయలేరంటూ కామెంట్ చేశారు సీఎం జగన్. ఇవాళ జగనన్న వసతి దీవెన నిధులు విడుదల చేశారు సీఎం జగన్. ఏపీ కేబినెట్ కూర్పుపై సమాలోచనలు చేస్తున్నారు సీఎం జగన్. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు సీఎం. ఇప్పటికే పాత మంత్రుల్లో కొంతమందిని కొనసాగిస్తారన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సీఎస్ సమీర్ శర్మ ఆ ఏర్పాట్లపై సమీక్ష చేశారు. గతంలో ప్రమాణ స్వీకారం జరిగిన ప్రాంతంలోనే ఈసారి వేదికను సిద్ధం చేస్తున్నారు. వెలగపూడిలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలిస్తున్నాయి పార్టీ వర్గాలు. గవర్నర్ గవర్నమెంట్ మధ్య నడుస్తున్న ఇష్యూపై రియాక్ట్ అయ్యారు బండి సంజయ్. గవర్నర్ తమకు ఏజెంట్ గా ఉండాలని టీఆర్ఎస్ కోరుకుంటోందన్నారు. గవర్నర్ తమిళిసై ఎప్పుడూ రాజకీయాలు మాట్లాడలేదన్నారు బండి సంజయ్. నిబంధనలకు విరుద్ధంగా కళ్లు మూసుకొని సంతకాలు చేయాలా అని ప్రశ్నించారు. హైదరాబాద్ గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. డీజీపీని కలిసేందుకు బయలుదేరిన మహిళా కాంగ్రెస్ నేతల్ని అక్కడే అడ్డుకున్నారు పోలీసులు. కాంగ్రెస్ మహిళా నేతలు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ సమయంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు సొమ్మసిల్లి పడిపోయారు. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు కార్యకర్తలు. మాదాపూర్ గుట్టల బేగంపేటలో కలుషిత నీరు కలకలం రేపింది. జలమండలి సరఫరా చేసే తాగునీరు పొల్యూట్ అయి భీమయ్య అనే వ్యక్తి చనిపోయాడు. 45 మందికి పైగా వాంతులు విరేచనాలతో ఆసుపత్రిలో చేరారు. బాధితుల్లో చాలా మంది చిన్నారులున్నారు. వాళ్ళంతా తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, జ్వరంతో బాధపడుతున్నారు. బంజారాహిల్స్ పుడింగ్ అండ్ మింగ్ పబ్ డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్ నాంపల్లి కోర్టులో విచారణకు వచ్చింది. పబ్ ఓనర్ అభిషేక్, మేనేజర్ అనిల్ ను 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు బంజారాహిల్స్ పోలీసులు. మరోవైపు నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది కోర్టు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర సింప్లిసిటీ ప్రదర్శించారు. ఆబిద్ సర్కిల్ లో హోంగార్డ్ గా అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్న అష్రఫ్ అలీని బొకేతో సర్ప్రైజ్ చేశారు చీఫ్ జస్టిస్. నిత్యం అదే రూట్ లో వెళ్లే చీఫ్ జస్టిస్ అలీ విధులు నిర్వహిస్తున్న తీరును ప్రతిరోజు అబ్జర్వ్ చేసేవారు. అష్రఫ్ అలీ పనితీరుకు, అతనికి అంకిత భావానికి ముగ్ధులైన హైకోర్టు సీజే ఇవాళ హోంగార్డ్ ను అభినందించారు. మళ్లీ హిందీ రగడ. బూస్టర్ డోస్ కు లైన్ క్లియర్. శరద్ పవార్ ఇంటి ముట్టడి. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. దేశ ప్రజలు ఇంగ్లీష్ బదులు హిందీ నేర్చుకోవాలన్నారు హోంమంత్రి అమిత్ షా. అన్ని రాష్ట్రాల ప్రజలు హిందీ తప్పక నేర్చుకోవాలని సూచించారు ఆయన. పార్లమెంట్లో అధికార భాషా సమీక్షలో ఈ కామెంట్స్ చేశారు అమిత్ షా. ప్రధాని మోదీ విదేశాలకు వెళ్లినప్పుడు కూడా హిందీలో మాట్లాడతారని, విదేశీయులకే హిందీ అర్థమైనప్పుడు ఇతర రాష్ట్రాల ప్రజలకు హిందీ ఎందుకు అర్థం కాదన్నారు. అమిత్ షా వ్యాఖ్యలపై తమిళనాడు సీఎం స్టాలిన్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో పాటు టీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. డీఎంకే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. తాము త్రిభాషా విధానానికి వ్యతిరేకమని స్పష్టం చేశారు తమిళనాడు సీఎం స్టాలిన్. ఇంగ్లీష్తో పాటు తమిళ భాషను మాత్రమే గుర్తిస్తామని ఆనాడు అన్నాదురై చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు స్టాలిన్. దేశవ్యాప్తంగా బూస్టర్ డోస్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నెల 10 నుంచి 18 ఏళ్లు నిండిన వాళ్ళందరికీ ప్రైవేట్ కేంద్రాల్లో బూస్టర్ డోస్ ఇస్తారు. సీనియర్ సిటిజన్లకు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఉచితంగా టీకా ఇస్తారు. కరోనా 4th వేవ్ భయం కారణంగా దేశవ్యాప్తంగా బూస్టర్ డోస్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ప్రైవేట్ కేంద్రాల్లో ఈ బూస్టర్ డోస్ పంపిణీ చేయనున్నారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. ఆర్జేడీ సీనియర్ నేత శరద్ యాదవ్ తో భేటీ అయ్యారు రాహుల్. అధిక ధరలు, నిరుద్యోగం లాంటి సమస్యల నుంచి దృష్టి మరల్చడానికే బీజేపీ మతపరమైన విద్వేషాలను దేశమంతా రెచ్చగొడుతోందన్నారు రాహుల్ గాంధీ. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసాన్ని మహారాష్ట్ర రోడ్డు రవాణా ఉద్యోగులు ముట్టడించారు. ఎంఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని గత నవంబర్ నుంచి ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని గతంలో ఇచ్చిన హామీని పవార్ నిలబెట్టుకోలేదని ఉద్యోగ సంఘాలు ఆరోపించాయి. పవార్ నివాసంపై రాళ్లతో దాడి చేసేందుకు ప్రయత్నించారు ఉద్యోగులు. సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ బూస్టర్ మిసైల్ టెక్నాలజీని ఇవాళ డిఆర్డీఓ పరీక్షించింది. ట్రయల్ పరీక్ష సక్సెస్ అయినట్లు అధికారులు వెల్లడించారు. డిఆర్డీఓకు రక్షణ మంత్రి రాజ్నాథ్ కాంగ్రాట్స్ తెలిపారు. చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ ట్రైన్ సెంటర్ నుంచి ఎస్ఎఫ్టీఆర్ బూస్టర్ ను పరీక్షించారు. సుదీర్ఘ దూరంలో ఉన్న మిసైళ్లను ఎస్ఎఫ్టీఆర్ అడ్డుకోగలదు.
రోజు రోజుకు పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ సామాన్యుల కొంప ముంచుతోంది. గ్యాస్ సిలిండర్ ధర ప్రపంచంలో భారత్లోనే ఎక్కువగా ఉంది. అంతర్జాతీయ కరెన్సీలో లెక్క కడితే భారత్లో గ్యాస్ ధర ఎక్కువని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పెట్రోల్ అత్యధిక ధర ఉన్న దేశాల్లో ప్రపంచంలో భారత్ 3వ స్థానంలో ఉంది. డీజిల్ విషయానికొస్తే ప్రపంచంలో భారత్ 8వ స్థానంలో ఉంది. 3 దశల్లో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేసే పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పంపిణీ కోసం 88.65 LMT బలవర్ధక బియ్యం ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. మొదటి దశలో ICDS, PM పోషణ్ కార్యక్రమాల కింద ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని తెలిపింది. RBI కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో ATMలలో కార్డ్లెస్ విత్డ్రా ఆప్షన్ తీసుకురానున్నట్లు వెల్లడించింది. 25,000 వరకు విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు చెప్పింది. ఇప్పటికే ATM మిషన్లలో మినీ డిపాజిట్ ఆప్షన్ తీసుకొచ్చిన RBI వినియోగదారులకు మరిన్ని వెసులుబాట్లు కల్పిస్తోంది. విద్యుత్ కోతలపై మాటల తూటాలు. గవర్నర్లు ఉత్సవ విగ్రహాలంటున్న CPI నారాయణ. కొనసాగుతున్న వడ్ల కొనుగోలు పంచాయతీ. ఇలాంటి టాప్ 9 మన ఊరి వార్తలు చూద్దాం. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలు, అనాలోచిత విధానాలే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కారణమన్నారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. పల్లెల్లో 11 నుంచి 14 గంటలు, పట్టణాల్లో 5 నుంచి 8 గంటలు, నగరాల్లో 4 నుంచి 6 గంటలు చొప్పున అనధికార విద్యుత్ కోతలు విధించడంతో ప్రజలు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ తమిళిసై కామెంట్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి సత్యవతి రాథోడ్. ఏమైనా ఇబ్బందులు, సమస్యలుంటే చెప్పుకోవడానికి అనేక వేదికలున్నాయని, అలా కాకుండా ఢిల్లీలో మాట్లాడడమేంటని ప్రశ్నించారు సత్యవతి. గవర్నర్ బీజేపీ సభ్యురాలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. గవర్నర్ల తీరు, గవర్నర్ వ్యవస్థపై సంచలన కామెంట్స్ చేశారు CPI నారాయణ. గవర్నర్ల వ్యవస్థే వేస్ట్ అన్నారు. గవర్నర్లంతా ఉత్సవమూర్తులంటూ కామెంట్ చేశారు ఆయన. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ప్రభుత్వాలకు సహకరించడం, కేంద్రానికి వ్యతిరేకంగా ఉండే ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడమే గవర్నర్ల పని అంటూ ఆరోపించారు. ఇప్పుడు తెలంగాణలో జరుగుతోంది కూడా అదేనన్నారు CPI నారాయణ. వడ్ల కొనుగోలుపై తెలంగాణలో పోరాటాలు కొనసాగుతున్నాయి. ఇళ్లపై నల్ల జెండాలు ఎగరవేసి నిరసన తెలిపారు టీఆర్ఎస్ కార్యకర్తలు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నియోజకవర్గం పాలకుర్తిలో బ్లాక్ డేగా పాటించారు. రాయపర్తిలో టీఆర్ఎస్ కార్యకర్తలు రైతులతో కలిసి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం టీఆర్ఎస్ లో వర్గ విభేదాలు బయటపడ్డాయి. సొంత పార్టీ నేతలే తనను అవమానిస్తున్నారంటూ కన్నీటి పర్యంతమయ్యారు కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతామహాలక్ష్మి. ఎమ్మెల్యే వనమా ఎదుటే కన్నీళ్లు పెట్టుకున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చులకనగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చైర్పర్సన్. కోర్టు ఆదేశాల నేపథ్యంలో రాజధాని పనుల్లో కదలిక మొదలైంది. సీతానగరం నుంచి రాయపూడి వరకు 150 కోట్లతో 15.5 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులకు భూమి పూజ చేశారు CRDA కమిషనర్ వివేక్ యాదవ్, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. 6 నెలల్లోనే సచివాలయానికి వెళ్లే ప్రధాన రోడ్డు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. కృష్ణా జిల్లా మోటూరు గురుకుల పాఠశాలలో విద్యార్థుల అస్వస్థతపై విచారణ ప్రారంభమైంది. బాధిత విద్యార్థుల్ని పరామర్శించిన గుడివాడ ఆర్డీఓ పద్మావతి వసతి గృహంలో అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఫుడ్ మెనూని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రిన్సిపల్, సంబంధిత అధికారుల్ని మందలించారు పద్మావతి. గుంటూరు జిల్లా పెదకాకాని మల్లేశ్వర స్వామి ఆలయ క్యాంటీన్లో మాంసాహారం వండడం వివాదాస్పదమైంది. ప్రసాదం వండాల్సిన క్యాంటీన్లో మాంసాహారం వండడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బయట భోజనం సరఫరా ఆర్డర్ రావడంతో ఆలయ క్యాంటీన్లో మాంసాహారం వండారని భక్తులు ఆరోపిస్తున్నారు. కర్నూలు జిల్లా డోన్లో మానవత్వం మంటగలిసింది. ఆడపిల్ల పుట్టడంతో అక్కడే పసిపాపను వదిలేసి పరారయ్యారు తల్లిదండ్రులు. ఈ ఘటన డోన్లోని యశోద ఆసుపత్రిలో జరిగింది. తల్లిదండ్రుల వివరాలు తెలుసుకోకుండా డెలివరీ చేశారు సిబ్బంది. బిడ్డకు అన్ని రకాల పరీక్షలు చేసి ICDS అధికారులకు అప్పచెప్పారు. ముంబైని కేంద్ర పాలిత ప్రాంతం చేసే కుట్ర జరుగుతోందన్న శివసేన. బెంగళూరు స్కూళ్లకు బాంబు బెదిరింపు, పెట్రోల్ ధరలపై నిరసనలు. ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ చూద్దాం. ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ కు పాకిస్తాన్ కోర్టు 31 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2 కేసులకు సంబంధించి ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం ఈ మేరకు తీర్పిచ్చింది. అలాగే 34,000 జరిమానా విధించింది. హఫీజ్ సయీద్ కు చెందిన ఆస్తులన్నీ సీజ్ చేయాలని పాక్ కోర్టు ఆదేశించింది. దీంతో ఆయన నిర్మించిన మసీద్, మదర్సాను అధికారులు స్వాధీనం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబైని కేంద్ర పాలిత ప్రాంతం చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. పలువురు నేతలు, బిల్డర్స్, వ్యాపారవేత్తలతో కూడిన ఓ బృందం ఈ కుట్ర వెనుక ఉందంటూ బాంబు పేల్చారాయన. ముంబైని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించే విషయమై కొన్ని సమావేశాలు కూడా జరిగాయని, నిధుల సమీకరణ జరుగుతోందన్నారు.
ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో యాంటీ కరప్షన్ మొబైల్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు సీఎం. అవినీతికి వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యల్లో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు ఆయన. జనాలు నేరుగా మొబైల్ యాప్ లో అవినీతిపై ఫిర్యాదు చేయొచ్చని స్పష్టం చేశారు. యూపీలో బుల్డోజర్స్ పై దూకుడుపై స్పందించారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. అవినీతి అక్రమార్కులపైనే బుల్డోజర్ అస్త్రాన్ని వాడాలని అధికారుల్ని ఆదేశించారు యోగి. పేదలు సామాన్యులపై బుల్డోజర్ ప్రయోగాలు వద్దని చెప్పారు. ఇటీవలి కాలంలో యూపీలో బుల్డోజర్ బాగా వైరల్ అవుతోంది. అవినీతి పట్ల గుండెల్లో గుబులు రేపుతోంది బుల్డోజర్. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఘాటు కామెంట్స్ చేశారు. బీజేపీ వైఖరి తాలిబాన్లను తలపిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో జరిగే ప్రతి సంఘటనను బీజేపీ రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. ఇటీవలి మతి ఘర్షణలపై రాజకీయం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు సీఎం. ఇలాంటి తాలిబాన్ మనస్తత్వాన్ని విడనాడాలని హితవు పలికారు. పెట్రోల్ ధరల పెరుగుదలపై నిరసన వ్యక్తం చేసింది సిపిఐ. హైదరాబాద్ లో సిపిఐ నేతలు ఆందోళనకు దిగారు. ధరలు పెంచుతూ మోదీ సర్కార్ ప్రజల రక్తం తాగుతోందని విమర్శించారు సిపిఐ నేతలు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని మండిపడ్డారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల్ని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. బెంగళూరులోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. నగరంలోని సుమారు 7 పాఠశాలలకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో ఆయా స్కూళ్లకు వెళ్లిన పోలీస్ బృందాలు బాంబ్ స్క్వాడ్ తో సోదాలు చేశాయి. బాంబులేమీ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. హర్యానాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గురుగ్రామ్లోని స్లమ్ ఏరియాలో మంటలు చెలరేగాయి. మంటల ధాటికి స్లమ్ ఏరియా కాలి బూడిదైంది. చుట్టూ పెద్ద ఎత్తైన పొగ వ్యాపించింది. మంటలార్పేందుకు గంటల పాటు శ్రమించారు అగ్నిమాపక సిబ్బంది. మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మోషి ఏరియాలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి రసాయన పరిశ్రమ మొత్తానికి వ్యాపించాయి. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 30 ఫైర్ ఇంజన్లతో కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆగని రష్యా దండయాత్ర. రైల్వే స్టేషన్ పై రాకెట్ దాడి. వ్యూహం ప్రకారమే బుచా మరణ హోమం. ఇలాంటి టాప్ 9 వార్తల్ని రణక్షేత్రంలో చూద్దాం. యావత్ ప్రపంచాన్ని కన్నీళ్లు పెట్టించిన బుచా మారణ హోమం వెనక రష్యా పక్కా వ్యూహం కనిపిస్తోంది. ఈ నెత్తుటి దాహంలో కిరాయి సైనికులే కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. ఈ విషయాన్ని బీబీసీ రిపోర్ట్ చేసింది. కిరాయి సైనికులకు రష్యా ఆర్మీ వెన్నుదన్నుగా నిలిచిందని వెల్లడించింది. బీబీసీ కథనాన్ని ఖండించింది క్రెమ్లిన్. యుక్రెయిన్ ఆక్రమణకు వెళ్లిన రష్యాకు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. దాడికి వెళ్లిన సైనిక దళాల్ని చాలా వరకు కోల్పోయినట్లు రష్యా స్పష్టం చేసింది. యుక్రెయిన్ పై దాడికి నేటితో 44 రోజులవుతోంది. ఈ యుద్ధంలో భారీ స్థాయిలో దళాల్ని కోల్పోయామని, ఇది విషాదకరమని రష్యా వెల్లడించింది. త్వరలోనే తమ యుద్ధ లక్ష్యాలను అందుకోనున్నట్లు తెలిపింది. యుక్రెయిన్ వార్ ఎఫెక్ట్ యావత్ ప్రపంచంపైన పడింది. ప్రతి దేశంపైన యుద్ధం స్పష్టమైన ప్రభావం చూపుతోంది. భారత్తో పాటు దాదాపు అన్ని దేశాల్లో ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగాయి. మిడిల్ ఈస్ట్ తో పాటు ఆఫ్రికా దేశాల్లో పరిస్థితి మరింత దిగజారింది. రష్యాపై ప్రపంచ దేశాల ఆంక్షలు, యుక్రెయిన్ దిగుమతులు నిలిచిపోవడంతో నిత్యావసరాల రేట్లకు రెక్కలొచ్చాయి. 45 రోజులుగా కీవ్లోకి అడుగుపెట్టని రష్యా బలగాలు క్రమంగా వెనుతిరుగుతున్నాయి. అయితే తూర్పు ప్రాంతంపై భీకర దాడులకు రష్యా సిద్ధమవుతున్నట్లు జెలెన్స్కీతో పాటు అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి. మరోవైపు రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలకు సిద్ధమయ్యాయి పశ్చిమ దేశాలు. తమపై ఆంక్షలకు ప్రతీకారంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రధానులపై రష్యా నిషేధం విధించింది. యుక్రెయిన్లో మారణ హోమానికి కారణమైన రష్యా అధ్యక్షుడు పుతిన్ పై ఐరోపా సమాఖ్య మరిన్ని ఆంక్షలు విధిస్తోంది. ఆయన 2 కుమార్తెలు వొరెన్సోవా, క్యాటరీనా టిఖనోవా లక్ష్యంగా కొత్త ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. వీరిద్దరి ఆస్తులను ఫ్రీజ్ చేయడం సహా ప్రయాణాల నిషేధం విధిస్తున్నట్లు ఆయా అధికారులు చెప్పారు. ఇప్పటికే అమెరికా కూడా పుతిన్ కుమార్తెలపై ఇదే తరహా ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. ఓవైపు భీకర యుద్ధం జరుగుతూ ఉండగానే ఓ యుక్రెయిన్ సైనిక జంట పెళ్లికి రెడీ అయింది. కీవ్లో జరిగిన ఈ ప్రేమ పెళ్లి అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ నూతన జంటను యుక్రెయిన్ బలగాలు నిండు మనసుతో ఆశీర్వదించాయి. యుక్రెయిన్ ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న వీళ్ళిద్దరూ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తాజాగా పెళ్లి చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పాక్ పాలిటిక్స్ లో మరో మలుపు. శ్రీలంకలో ఆకలి కేకలు. కెనడాలో టోర్నడో బీభత్సం. ఇలాంటి టాప్ 9 వార్తల్ని న్యూస్ జంక్షన్ లో చూద్దాం. పాకిస్తాన్ రాజకీయం కీలక మలుపులు తిరుగుతోంది. సుప్రీంకోర్టు తీర్పుతో పాక్ జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస పరీక్షకు రంగం సిద్ధమవుతోంది. రేపు నేషనల్ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస పరీక్షను ఎదుర్కోబోతున్నారు. ఇప్పటికే అసెంబ్లీలో తగిన సంఖ్యాబలాన్ని కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్ రేపటి అవిశ్వాస తీర్మానం నెగ్గడం కష్టమన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
శ్రీలంకలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. కనీసం దేశంలోని సర్కార్ దవాఖానాల్లో మందులు కూడా లేకుండా పోయాయి. పారాసెటమాల్ టాబ్లెట్లు లేని దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇతర దేశాల నుంచి మందులు రాకపోవడంతో జనాలు అల్లాడిపోతున్నారు. మందులు లేవంటూ రోడ్డు మీదకొచ్చి ఆందోళన చేస్తున్నారు వైద్యులు. శ్రీలంక సంక్షోభం రాజకీయ రచ్చకు దారితీస్తోంది. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు రెడీ అవుతోంది ప్రధాన విపక్షం. దేశంలో ఏర్పడ్డ పరిస్థితుల్ని చక్కబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు విపక్ష నాయకులు. ఆర్థిక సంక్షోభంతో పాటు ప్రభుత్వ పాలనను గాడిలో పెట్టాలని ఒత్తిడి తెస్తున్నారు. లేని పక్షంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని హెచ్చరిస్తోంది విపక్షం. పెరూలో ఎప్పట్లాగే ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. ప్రభుత్వ విధానాల్ని నిరసిస్తూ రోడ్డెక్కారు జనాలు. దేశంలో రోజు రోజుకు పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పెరూ వాసులు. ఆహార పదార్థాల ధరలు గణనీయంగా పెరిగాయంటూ ఆందోళనకు దిగారు. బతుకులు దుర్భరంగా మారాయని చెబుతున్నారు. శాన్ జోస్ కోస్టారికాలో పెను ప్రమాదం తప్పింది. జర్మన్ లాజిస్టిక్ దిగ్గజం డీచెల్ కు చెందిన బోయింగ్ 757 కార్గో విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు అనుమతి కోరారు పైలట్లు. వారు అనుమతి ఇవ్వడంతో రన్వేపై కొద్ది దూరం వెళ్లిన తర్వాత 2 ముక్కలైంది. ఈ ప్రమాదం నుంచి పైలట్లు క్షేమంగా బయటపడ్డారు. కెనడాను టోర్నడోలు వణికించాయి. పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించాయి. తీవ్ర ఉధృతితో దుమ్ము ధూళితో సుడిగాలులు విరుచుకుపడ్డాయి. ఒక్కసారిగా దుమ్ము ఎగిసిపడుతూ ఆకాశానికి చేరింది. కాసేపు ప్రజలు భయంతో వణికిపోయారు. ఆస్ట్రేలియాపై వరుణుడు ప్రతాపం చూపాడు. న్యూ సౌత్ వేల్స్ స్టేట్ లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. 1 నెల రోజుల పాటు కురిసే వర్షం ఒక్క రాత్రిలో కురిసింది. సిడ్నీ నగరంతో పాటు పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. చాలా చోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. అమెరికాలో ఓ హాస్య పుస్తకం రికార్డు స్థాయి ధర పలికింది. వేలంలో ఏకంగా $3.1 కామెడీ పుస్తకాన్ని కొనుగోలు చేశాడు వ్యక్తి. 1940లో కెప్టెన్ అమెరికా పేరిట రచించిన ఈ కామెడీ పుస్తకానికి భారీ డిమాండ్ ఉంది. వారసత్వ సంపద, హాస్య పుస్తకాల వేలంలో ఈ పుస్తకమే అధిక ధర పలికినట్లు చెప్తున్నారు. గతంలో ఏ పుస్తకానికి ఇలాంటి ధర రాలేదు. అమెరికా గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పింది అగ్రరాజ్యం. గ్రీన్ కార్డుల జారీపై ప్రస్తుతం ఉన్న పలు నిబంధనల్లో మార్పులు చేయనుంది. ప్రస్తుతం ఉన్న పరిమితులను తొలగించేలా అమెరికా కాంగ్రెస్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన బిల్లును యుఎస్ కాంగ్రెస్ కమిటీ ఆమోదించింది. ప్రేక్షకుల ముందుకొచ్చిన వరుణ్ తేజ్ గని ల్యాండ్ మార్క్ బర్త్డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్న బన్నీ. అఖిల్ బర్త్డే సందర్భంగా ఏజెంట్ అప్డేట్. చిప్లా సినిమాపై అనిల్ కపూర్ కామెంట్. ఇటువంటి టాప్ 9 ఫిల్మ్ కబుర్లు చూద్దాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. బన్నీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత ఫస్ట్ బర్త్డే కావడంతో సెలబ్రేషన్స్ కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. వెకేషన్ కోసం సెర్బియా వెళ్లి అక్కడే పుట్టినరోజు జరుపుకుంటున్నారు బన్నీ. నీ హార్డ్ వర్క్, నీ ఫోకసే నీకు సక్సెస్ తెచ్చిపెట్టింది అంటూ అల్లు అర్జున్ కి బర్త్డే విషెస్ తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ ల్యాండ్ మార్క్ బర్త్డేను మరింత మెమరబుల్ గా సెలబ్రేట్ చేసుకోవాలి అంటూ సోషల్ మీడియా ద్వారా బన్నీకి శుభాకాంక్షలు తెలిపారు చిరు. అక్కినేని యువ హీరో అఖిల్ కూడా పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అఖిల్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న ఏజెంట్ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అఖిల్ రా ఏజెంట్ పాత్రలో నటిస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ కు సురేందర్ రెడ్డి దర్శకుడు. నార్త్ లో ప్రమోషన్ ముగించుకొని వచ్చిన కేజీఎఫ్ టీమ్ సౌత్ లో సందడి చేస్తోంది. సౌత్ ఇండియా ప్రమోషన్ ను చెన్నై నుంచి ప్రారంభించారు. చెన్నైలో జరిగిన ఈవెంట్ లో హీరో యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ పాల్గొన్నారు. ఈ రోజు కేరళలో ప్రమోషన్ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసింది కేజీఎఫ్ 2 టీమ్. పఠాన్ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి పర్సనల్ గా కృతజ్ఞతలు తెలిపారు హీరో షారుఖ్ ఖాన్. పఠాన్ షూటింగ్ పూర్తి కావడంతో ఈ సినిమాకు పనిచేసిన వారందరినీ అభినందిస్తూ లెటర్స్ రాశారు. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడు.